ఇప్పుడు నువ్వు నాకు లొకేషన్ పంపించడం కాదు, నోరు మూసుకుని అక్కడి నుంచి బయలుదేరు. ఛా, ఏంటి రివర్స్ అటాక్ చేస్తున్నావా? రివర్స్ అటాక్ నేను చేయడం లేదు. స్ట్రైట్గా అటాక్ చేయడానికి బెంగళూరు నుంచి ఆ బ్రాంచ్ ఎండి గారు వస్తున్నారు మన ఆఫీస్కి. ఇవాళ మీటింగు నీతోనే అంట. ఇప్పుడే నాకు వాళ్ళు మెసేజ్ చేశారు. వాళ్ళు వచ్చే సమయానికి నువ్వు ఇక్కడ లేవనుకో, వచ్చాక నేను వాళ్ళతో చెప్తాను. ఇవాళ నా మొగుడుతో సరదాగా గడపడానికి బయటికి వెళ్ళినట్టు రోజు కోరికతో ఇలాగే వెళ్తుంది పిల్ల అని, దయచేసి మీ ఎంప్లాయీని మీరే తీసుకెళ్ళిపోండి అని బ్లా 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 అని అన్నీ చెప్పేస్తాను. అప్పుడేమవుతుంది సౌమ్య? చెప్పు, నీ పరిస్థితి ఏంటి? ఒక్క దెబ్బతో చచ్చినట్టు బెంగళూరుకి వెళ్ళి పడతావు. ఇంకాస్త డోస్ పెంచితే అసలు చేయడానికి నీకు ఆ జాబ్ కూడా ఉండదు. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? సరే, మా ఆయనతో కలిసి డిన్నర్ చేసి త్వరగా వచ్చేసేయి. ఉంటానే. నో 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 నో. ఎండి గారు ఇప్పుడెక్కడ ఉన్నారు? ఆల్మోస్ట్ ఆఫీస్కి రీచ్ అయ్యారు. హలో 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 సార్, పదండి సార్ వెళ్దాం. ఏమైంది? ఇక్కడ కూడా హౌస్ఫుల్లా? లేదు సార్, మనం అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఇవాళ ఎందుకు? వెళ్తూ వెళ్తూ చెప్తాను సార్, ముందు పదండి, టైం లేదు. ప్లీజ్ సార్. ఓకే, పద. సెక్యూరిటీ, తాళం వేసిందేంటి? బెంగళూరు నుంచి సార్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు మేడం, ఎవరు రాలేదు. ఈరోజు ఆఫీస్ హాలిడే కదా మేడం. శరణ్య, ఆఫీస్కి సార్ వాళ్ళు వస్తున్నారని చెప్పా, ఇక్కడ ఎవరు లేరేంటి? ఇది చెప్దామని కాల్ చేశాను నీకు. సార్ వాళ్ళు ఇక్కడికే ఇంటికొచ్చి నాతో మాట్లాడేసి వెళ్తామన్నారు. ఇక్కడికే ఇంటికొచ్చారు. సో నువ్వు 10 నిమిషాల్లో ఆయన్ని తీసుకుని ఇంటికొచ్చే. ఇప్పుడు నీ గురించే సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆలస్యం చేస్తే ఇక్కడ నువ్వు చేస్తున్న పనుల గురించి చెప్పేయాల్సి ఉంటుంది.